కరీంనగర్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. ఎల్లుండి జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదే రోజు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకే రోజు తాజా సీఎం, మాజీ సీఎం జిల్లాకు వస్తుండటంతో జిల్లా పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి కంటే ముందే మేడిగడ్డను పరిశీలించాలని బీఆర్ఎస్ నేతలు డిసైడ్ అయ్యారు. అందుకే ఇవాళ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధు, వినయ్ భాస్కర్ మేడిగడ్డ పరిశీలనకు వెళ్లారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని బదనాం చేశారని మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, గతంలో కేసీఆర్ నల్గొండ సభ పెట్టినప్పుడు మేడిగడ్డకు వచ్చిన రేవంత్ రెడ్డి మళ్లీ ఇప్పుడు కేసీఆర్ జగిత్యాల సభ పెట్టగానే మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారని విమర్శించారు. అధికారిక సభ కాదు, బహిరంగ సభ పెడితే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇదే సమయంలో చొప్పదండి నియోజకవర్గంలోని కొడింబ్యాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.